నరసరావుపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పల్నాడు రోడ్డులోని పూలే విగ్రహానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్పాల్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సమానత్వం కోసం పోరాడిన గొప్ప సంస్కర్త పూలే అని కొనియాడారు. తన భార్య సావిత్రిబాయి పూలేను చదివించి మహిళా విద్యకు ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ప్రతి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రభుత్వ ఖర్చుతోనే పూలే, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాల మహానాడు నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ జయరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనజాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి, మాల మహానాడు నరసరావుపేట మండల అధ్యక్షులు ముచ్చు బ్రహ్మం, న్యాయవాది రామావత్ నందానాయక్, చింతపల్లి శారద, గేరపాటి మోహన్, కుంభ బ్రహ్మం, వాసుమల్లి వెంకటేశ్వర్లు, రాగి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని పురస్కరించుకొని ఏదైతే ఈ దేశంలో అట్టడుగులు ఉన్నటువంటి వర్గాలు, అణిచివేయబడినటువంటి వర్గాల పక్షాన ఆనాడు అంటరానితనం, అస్పృశ్యత ఆ సమాజంలో తాండవిస్తున్నటువంటి నేపథ్యంలో తను 9 సంవత్సరాల వయసులో ఉన్న సావిత్రిబాయి పూలేని తను 13 సంవత్సరాల వయసులో అంటరాంతరాన్ని, అస్పృశ్యతతోటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి చదువు ఈ దేశంలో ఏ స్థాయిలో ఉపయోగపడుతుందని తెలుసుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటి స్కూల్ని ఏర్పాటు చేయడానికి ఈ దేశంలో మహిళలను గౌరవించి మహిళల్ని ఓ స్థాయికి విద్య ద్వారా తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. కానీ ఈ దేశంలో మహాత్ముల పేరిట ఎంతో మంది కొనసాగుతున్నప్పటికీ కేవలం మహాత్మా అనేటటువంటి పేరు ఒక జ్యోతిరావు పూలే గారికి మాత్రమే ఈరోజు దొక్కుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మాల మహానాడు, జనజాగృతి మహిళా మండలి అలాగే పలు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్పి మండల కేంద్రంలో ఈరోజు ప్రభుత్వ ఖర్చులతోటి ఏర్పాటు చేయాలి. పూలే గారి గురించి తెలుసుకోవాలి అని అంటే ఈరోజు మండల కేంద్రంలో ఉండబడినటువంటి ఆ గ్రామాల్లో ఉండబడినటువంటి అందరూ మండల కేంద్రానికి వచ్చినప్పుడు ఈ పూలే ఎవరు, ఈ అంబేద్కర్ ఎవరు అనేటటువంటి తెలుసుకునేటటువంటి విధానం ఉంటుంది. కేవలం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తే ఆయన ఆశయాలు గ్రామ స్థాయికి తీసుకెళ్లినట్టు కాదని తెలియజేస్తూ ఈరోజు ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి పూలే గారి జయంతి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై భీమ్, జై పూలే.